తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి తగ్గుతున్నాయి. అదేవిధంగా పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అసలు ఎటువంటి పరిస్థితి ఉంది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ధర్మరాజు గారు ఉన్నారు. సరే చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు రోజురోజుకి తగ్గుతున్నాయి. అదేవిధంగా పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎక్కడికక్కడ ఉష్ణోగ్రతల వల్ల వర్షం పడుతున్న పరిస్థితి కూడా ఉంది. రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది రానున్న రోజుల్లో? ముఖ్యంగా రానున్న 2 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో స్వల్పంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది తగ్గుదల అనేది కనిపించి తదుపరి కనుక చూసుకున్నట్లయితే క్రమేపీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ తగ్గుదలకి కారణం ఏంటంటే సాయంత్రం సమయంలో వచ్చేటువంటి తేలికపాటి జల్లులతో పాటు ఉరుములు మెరుపులు వీటితో పాటు ఈదురుగాలులు అనేవి కూడా ఉన్నాయి. గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అక్కడక్కడ కూడా తేలికపాటి జల్లులు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి ఇటు చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా నిజామాబాద్ అలాగే చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం ఈ యొక్క జిల్లాల్లోనే మనకి ఎక్కువ చోట్ల సుమారు 5 సెంటీమీటర్ల వరకు కూడా ఒక చోట 5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవగా ఇంకొక చోట కనుక చూసుకున్నట్లయితే 4 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా చూసుకున్నట్లయితే వికారాబాద్ కానీ ఇంకా చూసుకుంటే జగిత్యాల్ ఇంకా సిద్దిపేట ఈ యొక్క జిల్లాల్లో కూడా చూసుకున్నట్లయితే సుమారు 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఒక విధంగా ఈ యొక్క అకాల వర్షాలు అనేవి వేసవి పంటలకు తీవ్ర నష్టాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇప్పటికీ ఏదైతే కోత కోసిన పంటలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అకాల వర్షాలకు ఒక విధంగా పంట చేతికొచ్చే సమయంలో ఈ యొక్క అకాల వర్షాల వల్ల తడిసే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. సో ఏదైనప్పటికీ కూడా అంచనా ప్రకారం రానున్న 3-4 రోజులు కూడా చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకుంటే రాష్ట్రం అంతటా కూడా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదు కాగా రేపటికల్లా కూడా ఉత్తర తెలంగాణ భాగాల్లో ఎండ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంకా తదుపరి మే 10వ తారీఖు కల్లా కూడా ఇటు ఉత్తర తెలంగాణ భాగాల్లోనూ అలాగే చూసుకున్నట్లయితే దక్షిణ భాగంగా ఉన్నటువంటి వికారాబాద్, మహబూబ్ నగర్ ఇంకా నాగర్ కర్నూలు జిల్లాల్లో కూడా సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదై మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్టంగా ఉష్ణ తీవ్రత నమోదవుతూ అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అనేవి కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మొన్నటిదాకా కూడా బాణుడు బగబగలు మండిపోయినాయి. దాదాపు 42 డిగ్రీలతో పాటు కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు చూసుకుంటేనేమో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఎందుకు తగ్గుతున్నాయి అనుకుంటున్నారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతున్నటువంటి ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు ఒక గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి కూడా కారణం చెప్పాలి. సో వీటితో పాటు కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో వీచేటువంటి గాలులు కూడా ఒక కారణంగా మనం భావించవచ్చు. సో ఏదైనప్పటికీ కూడా రానున్న 2 రోజులు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత తగ్గి సాయంత్రం సమయంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు అనేవి కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క తేలికపాటి జల్లులతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం కూడా ఈ రోజు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తరాది తెలంగాణ జిల్లాలతో పాటు తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా గాలి తీవ్రత అనేది ఇక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల గాలి తీవ్రతతో ఈదుడుగాళ్ల ప్రభావం కూడా కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే సంగారెడ్డితో పాటు రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఇంకా చూసుకున్నట్లయితే వికారాబాద్ జిల్లాల్లో కూడా ఈ యొక్క గాలి తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా కూడా వర్షాలు కూడా పడుతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. రైతులు ఎక్కడికక్కడ నష్టపోతున్న పరిస్థితి ఉంది. రైతులకు ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తున్నారా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 4-5 రోజులుగా చూసుకుంటే ఎండ తీవ్రత అధికంగా ఉంది. సో ఒక విధంగా ఈ యొక్క పొడిబారిన వాతావరణంలో పంట కోసి వాటిని పొలాల్లో ఉంచినట్లయితే వాటిని ఎప్పటికప్పుడు కప్పుకోవడం అనేది కూడా చేస్తుండాలి. తేలికపాటి వర్ష సూచన కనిపిస్తుంది కాబట్టి ఎక్కడైతే పంట కోసి చేల్లో ఉంచారో ఆ పంటని సురక్షితంగా కాపాడుకోవాలి. అలాగే చూసుకున్నట్లయితే సాయంత్రం సమయంలో ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులు కూడా కూడినటువంటి వాతావరణం కనిపిస్తున్న సమయంలో రైతులు మాత్రం ఎప్పుడైతే ఆకాశంలో నల్లని కారుమబ్బు కనిపిస్తుందో ఆ సమయాల్లో మాత్రం పొలాల్లో తిరగడం అనేది కూడా చేయకూడదు. ఆ సమయంలో ఎక్కువ ఈ యొక్క మబ్బులతో పాటు విద్యుత్ శక్తి అనేది భూమి మీదకి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ సమయంలో ప్రాణానికి నష్టం వాటిల్లుతుంది కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాళ్ళు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సమయాల్లో ఎలక్ట్రిక్ డివైజెస్ కానీ ఈ యొక్క మోటార్స్ని ఆపరేట్ చేయడం అవన్నీ చేయకూడదు అనేసి సూచించడం జరుగుతుంది. అది చూస్తున్నాం కదా. ఖచ్చితంగా కూడా రైతులు ఎవరైతే ఉంటారో రైతులకు సంబంధించినంత వరకు మోస్తాదు వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. ఉరుములు మెరుపులతో పడే అవకాశం కూడా ఉంది అంటూ కూడా ఇక్కడైతే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ విజయ్తో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.